అందరికీ నమస్కారం. సంస్కృతి సంపద యూట్యూబ్ ఛానల్ తరపున అందరికీ స్వాగతం. ఉపనిషద్ విజ్ఞానం అనే శీర్షికలో శ్రీ ఎంవి లోకనాథం గారు కఠోపనిషత్తు గురించి ధారావాహిక ప్రసంగం చేస్తున్నారు. వారి ధారావాహిక ప్రసంగంలో ఈరోజు 100వ ప్రసంగం చేస్తున్నారు. శ్రీ లోకనాథం గారికి స్వాగతం. ధన్యవాదములు. హరి ఓం తత్సత్వం. ఓం గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఓం సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. వందే గురు పరంపరాం. పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపులైన ప్రియాత్మ బంధువులారా, హృదయపూర్వక నమస్సుమాంజలులు. మనము ప్రఖ్యాతమైనటువంటి కఠోపనిషత్తులోని మంత్రముల గురించి వివరంగా వివరించుకుంటున్నాము. ఈ ఉపనిషత్ విజ్ఞానము ఆత్మ జ్ఞానాన్ని ప్రసాదిస్తుంది, బ్రహ్మానందాన్ని విరాజిల్లింపచేస్తుంది. నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపులై ఈ ఉపనిషత్ విజ్ఞానాన్ని వంట పట్టుకున్న వాళ్ళు, అనుభవపూర్వకంగా తెలుసుకున్న వాళ్ళు విరాజిల్లుదురు గాక. మరి నాకు ఈ వరము తప్ప ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి 3వ వరము తప్ప ఇంకొక వరము వద్దు, నాకు అదే కావాలని పట్టుదలగా నచికేతుడు యమధర్మరాజుని వేడుకుంటున్నాడు. వేడుకొనడం కాదు, ఇవన్నీ నాకొద్దు, నాకు కావలసినది ఒకటే. ఓ యమధర్మరాజా, ఇవన్నీ అశాశ్వతమైనటువంటి ఈ ఐహికమైనటువంటి సుఖమును నాకొద్దు, రాజ్యం వద్దు, నాకు ఈ భోగాలు వద్దు, ధనధాన్యములు వద్దు, అశ్వధాన్యం వద్దు, గజ సంపద వద్దు, ఇంకా భూమండలానికి చక్రవర్తి వద్దు, ఈ రమామనులు, ఈ పరిచారకులు వద్దు, నృత్య సంగీత వాద్యం చేసే ఈ పరిచారకులు అందరూ నాకు వద్దు, ఇవి అశాశ్వతమైనది కాబట్టి నాకు వద్దు. ఇవి ఉంటే ఎంతకాలం ఉంటాయి, నీవు ఎంతకాలం ఉంటావో ఇవన్నీ నీ దగ్గరనే ఉన్నాను. ఎందుచేత అని, ఎందుకని, యతశ్చ ఎందుకు అని అంటే మనం ప్రశ్నించుకుంటే, ఎందుకనగా అజీర్యతామృతానాముపేత్య అజీర్యతామృతానాముపేత్య జీర్యన్మర్త్యః క్వధస్థః ప్రజానన్ అభిధ్యాయన్ వర్ణరతి ప్రమోదాన్ అతి దీర్ఘే జీవితే కో రమేశ. చక్కగా వివరిస్తున్నాడు. ఎందువల్ల నేను ఇవన్నీ కోరుకోవడం అంటే, సహేతుకంగా, అంటే ఇవన్నీ మన కోసము, మనం తెలుసుకోవాలనే అనే విషయాన్ని గుర్తించుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఇవి నచికేతునికి తెలుసు, యమధర్మరాజుకు తెలుసు, కానీ ఈ విషయాలను మనము ఆకలింపు చేసుకోవాలి. ఇంత చక్కగా ఆయన చెప్తారు. జీర్యన్, ఈ ముసలితనాన్ని పొందడం అనేది ఈ స్వభావం ఉందే, మర్త్య మరణశీలుడు. ఏంటి ముసలితనము పొందడం అనేది? ముసలి వాళ్ళు అవుతారు, ఏమన్నా ఆగుతుందా?
లేదు. అట్లనే కొదస్థ దేవలోకానికి దిగువలో ఉండే భూలోకములో ఉన్నవాడు అజీర్యతాం వార్ధక్యము లేని అమృతానాం చిరంజీవిగా ఉంటాడంటే లేదు. ఉపేత్య సమీపించి వర్ణరతి ప్రమోదాన్ చిరంజీవుల వలె ఆ దేవతల వలె ఏ ఏ, సంగీత రతి సుఖాదులను అంటే ఆ సుఖాలను పొందేదానికి అభిధ్యాయన్ సరిగా విశ్లేషించి అతి దీర్ఘ జీవితే చిరకాల జీవనం కహ్రమేత ఎవరు ఇష్టపడతారు, ఎవడు ఇష్టపడును అని అంటున్నాడు. ఇక్కడ ముసలితనము అనేది ఒకటి వచ్చింది. బాల్యావస్థ, యవనావస్థ, మన తర్వాత సాంసారికము, వానప్రస్థము, తర్వాత ముసలివాడు, ముసలి అవస్థ, ముసలి వార్ధక్యము. ఇప్పుడు వార్ధక్యం అంటే అందరూ ఓల్డ్ ఏజ్ హోమ్ అనే దానికి పోతున్నారు. ఎందుకంటే మేము వయసు మీరింది, ముసలితనంలో వాళ్ళు వాళ్ళ యొక్క పనులు వాళ్ళు చేసుకోలేకుండా ముసలితనాన్ని తప్పించగలిగే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేదు. ఇది తప్పనిసరిగా మహారణ్యములో దాగినన్ ఏమని చెప్పాడంటే కవీశ్వరుడు, దేహమే విధమైన పోషించి రక్షించినన్ పోకన్ మానదు, ఇది పోకుండా ఉండదు. కానీ నాకు ఏమి రాకూడదు, నాకు ముసలతనము రాకూడదు, రాకన్మానదు. ఈ రాకన్మానదు, నాకు ముసలితనం రావద్దని చెప్పి మహారణ్యంబులో దాగినన్ మహారణ్యం లేకపోయి నాకు ఏమి ఈ ముసలితనం రాకుండా ఉండాలి, గుహలోకి పోయి కూర్చొని ఉంటే రాకుండా ఉంటుందా? వచ్చి తీరుతుంది. ఎందుకు? బా పుట్టినాడు బాల్యదశ రావాలా, మన యవనం వారి, ఇవన్నీ సహజమైనటువంటి. కాబట్టి ఈ ఈ మర్త్యులు అనే దానికి ఎవడైతే మరణశీలనం ఉండే వాళ్లకు ఈ యొక్క వార్ధక్యము లేని అజీర్యతాం అమృతానాం చిరంజీవుల వలె అంటే దేవతల రూపేత్య సమీపించి ఈ సంగీత రతి సుఖాదాలను సరిగా విశ్లేషించినట్లయితే ఈ చిరకాల జీవనములో కహ్రమేత ఎందుకు ఇష్టపడును అంటున్నాడు. అంటే వార్ధక్యాన్ని పొంది మరణించే స్వభావం గలవాడు, ముసలితనం వస్తూ ఉంది అని తెలుసుకున్నవాడు, భూమిపై ఉన్నవాడు అయిన జీవి, ఈ భూమి మీద ఉన్నటువంటి నివసించినటువంటి ఈ మనుష్యుడు, ఈ జీవి వార్ధక్యము లేని చిరకాలం లేని జీవించే దేవతల సన్నిధికి పొంది అక్కడ లభించే దివ్య స్త్రీల సంగీత రతి సుఖాదులను అన్ని అల్పత్వానికి సంబంధించినటివి చక్కగా విశ్లేషించిన ఎవడు దీన్ని కోరుకుంటాడు అని చెప్తున్నాడు. ఆలోచించండి. ఏమన్నాము? క్షీణే పుణ్యే మర్త్యలోకే విశంతి. ఆ స్వర్గలోకానికి పోయినా ఆ పుణ్యము క్షీణించిపోతే మళ్ళా మర్త్యలోకానికి రావాల్సిందేను. ఈ వార్ధక్యం అనేది అది ఎవడైనా ఎక్కడ దాక్కున్నా కూడా ఆ వార్ధక్యాన్ని తప్పించుకొని పోలేడు. కానీ ఇవన్నీ కూడా ఆ దేవతాలోకానికి పోయినప్పటికి కూడా అక్కడి నుంచి మళ్ళా పుణ్యం అయిపోతే రావాల్సిందే. పునరపి మరణం పునరపి జననం, ఈ యొక్క సంసార చక్రంలో తిరుగుతూ ఉండవలసిందే కదా. కాబట్టి ఎవరు ఇటువంటి వాళ్ళు ఈ రతి సుఖాదులను బాగా విశ్లేషించినటువంటి వాడు, బాగా లోతుపాట్లు తెలిసినటువంటి వాళ్ళు ఎవడు పొందగోరును, ఎవడు కోరుకుంటాడు అంటే లేదు అని. అజీర్యతం
వయోహానిం అప్రాప్నోతాం మర్త్యానాం సకాశం ఉపేత్య ఉపగమ్య ఆత్మన ఉత్కృష్టం ప్రయోజనాంతరం ప్రాప్తవ్యం. వయోహాని అంటే హాని రూపమైంది. ముసలితనాన్ని ఎవరన్నా కోరుకుంటారా? తప్పదు. కానీ నేను ముసలావిడ్ని ఒక కోరిక కోరుకున్నదంట. ముసలావిడ నా కోరిక తీర్చాలని ఆమె ఏదో తపన చేస్తే ఆయన భగవంతుడు ప్రత్యక్షమయ్యి ఏం కావాలా నీకు అని అడిగినాడంట. అప్పుడు ఆమె అన్నది, ముసలామి కాటికి కాళ్ళు జాపుకొని ఉంది, నాకు నా కురూపి కూడా, ఆమె ఆ ముసలామే కాదు, కురూపితో ఉంది. అంటే అంగవైకల్యం ఉంది, చూసేదానికి చక్కగా లేదని అర్థం. మీరు ఊహించుకోండి. అప్పుడు ఆమె అడిగిందంట, నా మనముడు బంగారు పల్లెములో పాయసం తింటూ ఉంటే పరిచారకులంతా వాళ్ళకు ఆయన ఆడిపించుకుంటే నేను చూడాలని ఉంది, నాకు అటువంటి వరం ప్రసాదించమని. చూస్తారా, ఆ విధంగా ఉంది మన నచికేతుని వ్యవహారం కూడా. అంటే ముసలామికి పెళ్ళైతుందండి, కురువికి పెళ్ళైతుందా? మామూలుగా ఉన్నటువంటి వాళ్ళకే కాదు. ముసలి వాళ్ళని చేసుకుంటారా? లేదు. కానీ ఈ ముసలావిడ ఏమన్నది, ఈమెకి పెళ్ళి కావాలా అంటే ఈమె యవన వయసులోకి రావాలా, ఆ దేవుడు యవనాన్ని ఇవ్వాలా, కురూపిని చేసుకోవాలి కాబట్టి మంచి రూపాన్ని ప్రసాదించాలా, మార్చాలా, ప్లాస్టిక్ సర్జరీ చేయాలా, ఇంకోటి ఏదో చేయాలి. అంటే ఈ సర్జరీ చేయాలా, ప్లాస్టిక్ సర్జరీ చేయాలా, ఆమె రూపాన్ని మార్చాలా, యవనం లేకుండా నవనం చూసినటువంటి వాళ్ళు ఈమె బాగుంది, నేను పెళ్ళయింది, పెళ్ళైకుండి చాలామంది సంతానం లేకుండా ఉండే వాళ్ళు ఉన్నారు. అట్లా అది ప్రయోజనం లేదు. కాబట్టి ఈ మనవడు మళ్ళా ఏమిటి, ఆ మనవడు పుడితే సరిపోదు, ఆ మనవడు హంసతూలిక తరపున పరిచారకులు అంటే బంగారు గిన్నె అంత ఐశ్వర్యం ఉండాల, వాళ్ళకు పని చేసే వాళ్ళు ఉండాలా. ఈమె మనవళ్ళు అంటే కూతురు కనాలా, ఆ కూతురికి పెళ్లి కావాలా, వాళ్ళు కనాలా, వాళ్ళు పిల్లలు ఉంటే ఆ మనవలను పౌత్ర అని చెప్పారు కదా, మనము పౌత్ర అని యమధర్మరాజు చెప్పాడు కదా, నీ పుత్రులను పౌత్రులను కూడా నీ ఎంతమంది కావాలంటే అంటారో, ఎంత జీవనం శతాయుస్సు ఇస్తానన్నప్పుడు కూడా ఆయన అట్లా ఆమె అట్ట కోరుకున్నదంట. కాబట్టి ఈ వార్ధక్య రూపమైనటువంటిది ముసలితనాన్ని పొందని వారు, మరణము లేనివారు ఆయన దేవతలను సమీపించి వారి వద్ద ఉత్కృష్టమైనటువంటి ప్రయోజనాన్ని మానవుడు పొందాలి. తానైతే స్వయంగా వార్ధక్యమును పొంది మరణించే స్వభావం ఉంది. మనకు ఈ మర్త్యులకంతా మరణించే స్వభావం ఉంది. కాబట్టి ఈ అంతరిక్షాది లోకాలలో కూడా పోలిస్తే దిగువనున్న ఈ భూమిపై ఉన్నవాడు అలాంటి అవివేకమైనటువంటి కోరుకునే పుత్రులు, ధనము, బంగారు ఎన్ని అస్థిరమైనటువంటి ఎలా కోరుకుంటారు? నేను కోరుకోను గురుదేవా కొత్త శాస్త అని. ఈ పక్షములో ఆస్థ అంటే ఒక విషయంపై తత్పరతతో కూడినటువంటి ప్రవృత్తి ఉన్న నేను ఇవన్నీ ఎందుకు కోరుకుంటాను? ఈ దుర్లభమైనటువంటి ఈ విషయాలంతా ఏదైతే ఉందో అది తస్మాత్, దానికంటే భిన్న నచికేతుడు నా అన్యం వృణీతే, మరి ఒక దానిని వరించడు. ఓ మృత్యుదేవా, మనిషి మరణించిన తర్వాత అస్తిత్వం ఉన్నదా లేదా అనే విషయంపై ఎంతో వాగ్వివాదం జరుగుతూ ఉంది. అంటే నేను అవును కాదు అని వీళ్ళ ఇద్దరి మధ్య జరుగుతూ ఉంది. ఇంత వాదోపాదం జరిగిన తర్వాత పరలోకానికి సంబంధించి అది చాలా గొప్ప ప్రయోజనాన్ని కలిగించేది అయినప్పటికీ ఎంతో నిగూఢమైనటువంటి స్థానాన్ని పొందినటువంటి ఆ విజ్ఞానాన్ని మాకు అందించుము. దానిని తప్ప మరొక్క
ఫలాన్ని నచికేతుడు కోరుకొనడు. ఈ నచికేతుడు ఉన్నాడే, నేను వేరే ఒక ఫలాన్ని కానీ ఇంకోటి కానీ నేను నాకు అవసరం లేదు, కోరుకొనడు అంటే నేను కోరుకున్నది అదే, నువ్వు ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి వరమే నాకు ప్రసాదించు యమధర్మరాజా అని కోరుకుంటున్నాడు. అంటే మరణించిన జీవిని గూర్చి మరణానంతరం ఉన్నాడా లేదనే విషయంపై ఎంతో చర్చ జరిగింది. మనం విన్నాం ఈ శ్లోకాలలో మొదటి నుంచి చూస్తే, ఆయన వరాలను ఇచ్చినప్పటి నుంచి చూస్తే ఎంతో సుదీర్ఘమైనటువంటి చర్చ గురు శిష్యుల మధ్య జరుగుతూ ఉంది, మనం చూస్తున్నాం. ఎందువల్ల జరిగింది? ఆయన ప్రలోభ పెడుతున్నాడు, తర్వాత తనకేమో ఇదే కావాలని కూర్చుంటున్నాడు. ఆయన ఎందుకు ప్రలోభ పెట్టాడంటే, ఇతనికి ఈ విజ్ఞానం ఉన్నదా లేదా, ఉంటే దీన్ని సరైనటువంటి పద్ధతిలో ఈయన స్వీకరిస్తాడా లేదా అని తెలుసుకునేదానికి ఈయన ఎన్నో రకాలుగా ఆయన పరీక్ష చేశాడు. ఆ పరీక్షకులో ఈ నచికేతుడు నెగ్గినాడు. ఎందువల్ల? మరణించిన తర్వాత జీవిని గూర్చి ఈ అనంతరం కూడా ఉన్నాడా లేదా, ఈ ఆత్మ అనేది ఇంకొక ఆత్మ, జన్మ సంస్కారం ఇంకొకటని మన వాళ్ళు చెప్తారు కదా, పూర్వజన్మ సుకృత ఫలము ఇదంతా. మరి పూర్వజన్మ వాసనలు అనేటివి ఉన్నాయని ఇదన్నీ తెలుసుకున్నాడు కదా. మా తండ్రికి ఎటువంటి అసంతృప్తి లేకపోతే ఈ లోకాలకు పోయేదానికి ఈయన చేసినటువంటి కొన్ని దానాలు సరైనటువంటి కానటువంటి వాటి నుంచి ఈయన విముక్తి పొందాలంటే ఇటువంటి లోపాలనంతా కూడా ఇవన్నీ లేకుండా ఉత్కృష్టమైనటువంటి జ్ఞానాన్ని నా పొందితే ఇవన్నీ ఇవన్నీ అనల్పమనే ఉద్దేశంతో అని చెప్తున్నాడు. కాబట్టి పరలోకానికి సంబంధించినటువంటి ఆ జ్ఞానమే గొప్ప ప్రయోజనాన్ని కలిగిస్తుంది. కాబట్టి ఆ విజ్ఞానాన్నే, ఆ ఆత్మజ్ఞానాన్నే, నేను ఎవరు అనే జ్ఞానాన్ని నాకు తెలుపు అంటే, నువ్వు ఆత్మయా అని చెప్తే అర్థమైపోతుందా? కాదు. నువ్వు ఎట్లా ఆత్మవు, నువ్వు ఎవరు, నీ దేహం ఏమిటి, సూక్ష్మ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు, దేహం ఇవన్నీ ఉన్నాయి కదా. మనకు బాహ్యమైనటువంటి ఈ దేహము ఎన్ని కనిపిస్తున్నాయి? స్థూల శరీరం కనిపిస్తున్నవి. ఈయన పొట్టిగా ఉన్నాడు, ఈయన పొడుగ్గా ఉన్నాడు, ఈయన తెలుపుగా ఉన్నాడు, ఈయన ముసలవాడు, ఈయన యువకుడు అని మనం చెప్తాం. ఈయన స్త్రీ పురుషుడు, ఇవి తెలుసు స్థూలమైనటువంటి. కానీ సూక్ష్మమైనటువంటి ఈ దేహం ఏమిటి, కారణ దేహం ఏమిటి, ఈ విషయాలన్నీ తెలియజెప్పినప్పుడే, ఆత్మజ్ఞానాన్ని అన్ని వివరంగా తెలియజెప్పినప్పుడే ఆయన అందుకోగలడు. కాబట్టి ఆ విజ్ఞానాన్ని మాకు తెలుపు. అంతెందుకు, ఈ ఆత్మ విషయము నిగూఢమైనటువంటిది, విశ్లేషించడానికి అంతుపట్టనటువంటిది స్థానాన్ని పొందింది. కాబట్టి అవివేకులు కోరుకునే మిగతా వరాలను నచికేతుడు మనసులో కూడా కోరుకొనడు. నా మనసులోనే లేదయ్యా, ఏమంటే అసలు నా మనసుకే అది స్ఫురించలేదయ్యా. చూడండి ఎంత ఘంటాపథంగా చెప్తున్నా, ఆ స్ఫురణే నాకు లేదు, దాని గురించి మీరు కోరుకోమంటున్నారని చెప్తున్నారంటే, ఈయన దృఢమైనటువంటి విషయాన్ని చెప్తున్నాడు. ఈ శృతిలో ఆ విధంగా ఉంది. ఈ బ్రహ్మ జ్ఞానాన్ని గురించే అతను తెలుసుకుంటున్నాడు. కాబట్టి ఇంత గొప్ప దృఢమైనటువంటి చిత్తంతో ఉన్నాడు నచికేతుడు. ఎందుకనేది మనము అన్ని విషయాలలో కూడా మనము ఈ ఈ మొదటి అధ్యాయములో తెలుసుకున్నాం. వాళ్ళ తండ్రి గారు యజ్ఞం చేయడము, ఆ యజ్ఞములో అన్ని దానాలు ఇస్తూ ఉంటే, పశుదానంలో చాలా ఇవన్నీ కూడా పీతోదకాహ,
పాల అంటే పాలన్నీ తాగేసినాయి, పాలు ఆ, తినాల్సినటువంటి తినేసినాయి, అంటే నిస్సత్తువైనటువంటి వాడిని ఇచ్చినారు. దానివల్ల నేను కూడా ఆ యాగంలో సర్వస్వము దానం చేయాలి, కాబట్టి నేను కూడా నీ పుత్రుని నన్ను ఎవరికి ఇస్తావు అంటే 2-3 సార్లు అడిగినప్పుడు ఆయన చెప్పకపోతే, తండ్రి సమాధానం ఇవ్వకపోతే, పరధ్యాసలో ఉండి నిన్ను ఎమురికి ఇస్తానన్నప్పుడు ఆ వాక్యాన్ని సఫలీకృతం చేయాలా, తండ్రి వాక్యాన్ని పితృవాక్య పరిపాలన చేయాలా. మన వంశంలో అందరూ కూడా పూర్వం అంతా మన వంశీకులంతా కూడా సత్యవాక్య పరిపాలన చేశారు. తండ్రి చెప్పిన మాట, ఆ ఆ చెప్పినటువంటి వాక్యానికి సార్థకత చేకూరాలని ఆయన బయలుదేరడము, యమలోకానికి పోవడము, యముడు ఆ సందర్భంలో లేకుండా ఉంటే 3 రోజులు అక్కడ వేచి ఉండడము. ఆ 3 రోజుల తర్వాత యముడు వచ్చిన తర్వాత అక్కడ ఉండే పరిచారకులు వాళ్ళంతా కూడా వెంటనే అర్ఘ్యము నచికేతునికి ఇవ్వండి, లేదంటే అతిథి మనకు చాలా ఉన్నటువంటి సంపదలంతా కూడా అతిథిని ఆదరించినటువంటి వాళ్లకు ఈయన 3 రోజుల నుంచి ఆ, నిరాహారై ఉన్నాడు కాబట్టి ఆ అనేక కష్టాలు ఉంటాయి, ఉన్నటువంటి పుణ్యమంతా పోతుంది. కాబట్టి వెంటనే అతనికి సపర్యలు చేయంటే ఆయన ఆ యమధర్మరాజే స్వయంగా వచ్చి అర్ఘ్యపాదాలు ఇచ్చి, మీరు 3 రోజులు ఉన్నారు కాబట్టి 3 వరాలు కోరుకోండి, ఆ విధంగానే నేను అతిథి అభ్యాగతులకు చేయవలసినటువంటి సేవ చేస్తే నేను పొందవలసినటువంటి మాకు సవ్యంగా ఉంటుందని చెప్పి 3 వరాలు కోరుకోమంటే, ఆ 3 వరాలలో కోరుకొని ఆక మొట్టమొదటి వారమేమో తండ్రి సుఖంగా ఉండాలని, అది ఎట్లా, నీచే యమధర్మరాజా నీచే నన్ను తిరిగి ఇంటికి పంపినప్పుడు ఆయన కనుక్కోవాలి, నన్ను చూసి కోపపడకూడదు. ఎందుకు? యమలోకం, యమలోకానికి పోయి ఎవరైనా తిరిగి వస్తాడా? ఏ ఏ ఏ రూపంలో యమలోకానికి పోయినారంటే వాళ్ళు ఏ రూపంలో ఉంటారో ఎట్లా ఉంటారో. అందుకని ఈ నచికేతుడు చాలా తెలివిగా, నేను నీ అనుమతితో మళ్ళా తిరిగి నేను ఆ, ఆ, మా గృహానికి వెళ్ళినప్పుడు నన్ను గుర్తుపట్టాలి, నేను ఈ ప్రేతమో భూతమో అనుకోని లేకుండా అదే విధంగా నన్ను గుర్తించి నన్ను యథావిధిగా నా మీద కోపము ఎన్ని మాని ఏ, ఆ, నన్ను స్వీకరించాలి, నా ఎడల ప్రేమానురాగాలు కురిపించాలంటే సరే తథాస్తనన్నారు. 2వ వరముగా లోకహితార్థం గురించి యజ్ఞ ఆ ఆ యజ్ఞ విధానము, అదే అగ్ని విద్య ఏ విధంగా చేయాలని చెప్పారు. ఆ అగ్ని విధానం అనేది, ఆ అగ్ని విద్య ఇక మీదట నాచికేతాగ్ని నీ పేరుతోనే ఇది ఉంటుందని ఆ, అదనంగా వరం ఇస్తారు. తరువాత 3వ వరము కోరుకుంటే, ఆత్మజ్ఞానాన్ని కోరుకుంటే అనేక రకాలుగా ప్రలోభపెట్టి నీకు ధనధాన్యాలన్నీ ఇస్తానన్నా కానీ ఈయన దృఢచిత్తుడై నాకు అది ఏమి వద్దు, శాశ్వతానందమైన ఇచ్చే ఈ ఆత్మజ్ఞానాన్నే ప్రసాదించు యమధర్మరాజ అని కోరుకుంటాడు. అంటే ఈ ప్రథమాధ్యాయంలో జరిగినటువంటి విషయాలనంతా మనము పునఃసమీక్ష చేసుకుంటే ఏమి చెప్పాడు, ఏమి కోరుతూ అంటే ఈ యొక్క ఆఖ్యాయిక రూపములు, ఇది ఒక కథారూపముల కథాగమనంలో జరిగింది. అంటే తదుపరి రాబోయేటువంటి ఈ కఠోపనిషత్తులో చాలా విషయాలు, అంటే ఇదంతా ఒక చర్చ మాదిరి జరిగింది, సంభాషణ రూపంలో జరిగింది. అందువలన ఇటువంటి సంభాషణలు పిల్లవాళ్ళకు కూడా ఆసక్తిగా కలిగించే విధానంగా, బాలుడైనప్పుడు కూడా ఇంత పరిజ్ఞానం ఉంది కాబట్టి చిన్నపిల్లవాళ్ళు కూడా ఈ ఆత్మజ్ఞానానికి అర్హులే. వాళ్ళకు కూడా చిన్నప్పటి నుంచే ఇటువంటి విషయాలను తెలియజేయవచ్చు అనే భావము ఇక్కడ ఈ ఉపనిషత్తుల్లో మనకు తెలుస్తున్నది. ఏమిటంటే ఈ ఉపనిషత్తుల్లో మీరు అట్లా చెప్తున్నారు, మాకు ఏదైనా అటువంటి సందర్భం కానీ అటువంటి సన్నివేశం కానీ ఉన్నదా అంటే ఉంది. మదాలస తన కుమారునికి
ఉయ్యాలలో వేసి ఆమె చిన్నప్పటి నుంచే బోధ చేసింది. అదేవిధంగా ఇక్కడ ఈ ఉపనిషత్తుల్లో కూడా అటువంటి బోధా విషయాలు ఆమె ఏమి చెప్పిందంటే, శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి సంసారమాయ పరివర్జితోసి సంసార స్వప్నం త్యజమోహ నిద్ర మదాలస వాచ మువాచ పుత్రం. మదాలస ఈమె గొప్ప వేదాంతి. ఆ ఆత్మజ్ఞానాన్ని గురించి చెప్తుంది. ఈ సంసారమైనా త్యజ మోహనిద్రాన్ని వదిలిపెట్టని ఉయ్యాలలో ఉన్నటువంటి బాలునికి పుత్రునికి బోధ చేస్తారు. సంసార త్యజమోహని, సంసార స్వప్నం, ఇదంతా స్వప్నము. ఈ ఇదంతా ఈ ప్రపంచమే స్వప్నం అని మనం అంటాం కదా. ఆ విధానంలో బాలుని బాల్యావస్థలోంచే చెప్పిన ఉదంతాలు ఉన్నాయి. మరి అభిమన్యునికి గర్భంలో ఉన్నప్పుడే, పుట్టక ముందే మరి ఆయన చెప్తా ఉంటే మరి ఆయన అన్ని విషయాలు గ్రహించి ఆ తండ్రి చెప్తా ఉంటే ఆ పద్మవ్యూహంలో లోపల పోయినంత వరకు విన్నాడు, మళ్ళా నేర్చుకున్నాడు. ఇటువంటి ఉదంతాలు, ఇటువంటి విషయాలు మనం భారతీయ సంస్కృతిలో ఉన్నాయి. కాబట్టి ఈ అధ్యాయాన్ని మీరు మొదటి నుంచి చివరి వరకు ఈ 29 శ్లోకాలు ఈ ప్రథమ వల్లిలో ప్రథమ వల్లిలో ఉన్నాయి. ఇవి చాలా చక్కగా ఉన్నాయి. కాబట్టి మంచి పదాలు కూడా, సులభమైనటువంటి పదాలు ఉన్నాయి. వాటిని గురించి మనము 1-2 సార్లు పారాయణం చేసి తెలియనటువంటి విషయాలను మీరు మరొక్కసారి అవగాహన చేసుకున్నట్లయితే మీరు తప్పకుండా ఆత్మజ్ఞానులై విరాజిల్లి బ్రహ్మానందంతో విరాజిల్లుదురుగా. హరి ఓం. ఓం సహనాభవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. ఉపనిషద్ విజ్ఞానం శీర్షికలో కఠోపనిషత్తు గురించి ధారావాహిక ప్రసంగంలో ప్రసంగించిన శ్రీ ఎంవి లోకనాథం గారికి ధన్యవాదాలు. కృతజ్ఞతలు.